వాసుదేవ్, విక్రాంత్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు వాసుదేవ్ క్లాస్ టాపర్ అయ్యేవాడు. 10థ్లో 10 జీబీ తెచ్చుకున్నాడు. తన మిత్రుడు విక్రాంత్ అన్ని క్లాస్లో ఫెయిల్ అవుతూనే వచ్చాడు. 10థ్లో 5.8 తెచ్చుకున్నాడు. ఇద్దరు ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నారు. వాసుదేవ్ని నీకు ఎంపీసీ బాగా సూట్ అవుతుంది, నీలాంటి ఎంపీసీ కావాలి అంటూ మెచ్చుకున్నారు, పొగిడారు. విక్రాంత్ని ముఖానికి ఎంపీసీ అవుతురమ్మా, నీకు ఏమి రాదు, చదివే దండగా అంటూ అవమానించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, అందరూ షాక్ అయ్యారు. ఈసారి విక్రాంత్ టాపర్ అయ్యాడు, వాసుదేవ్ తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దాంతో సెకండ్ ఇయర్లో కూడా అలాగే జరిగింది. దాంతో విక్రాంత్ని అందరూ మెచ్చుకున్నారు, వాసుదేవ్ని అందరూ తిట్టారు. నీ వల్ల ఏ కాదు, నీ ఫ్రెండ్ నుంచి నేర్చుకోవాలని తిట్టారు. అప్పుడు వాసుదేవ్ విక్రాంత్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నేను 2 సార్లు ఫెయిల్ అయిన అందుకే నన్ను ఇంతలో అవమానిస్తున్నారు, మరి నువ్వు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యావు, ఎలా తట్టుకున్నావురా అని అడిగాడు. అప్పుడు విక్రాంత్ చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి మీరు తీసుకుంటే ఉపయోగపడుతుంది. తను ఏమన్నాడంటే, చూడు మిత్రమా, నువ్వు గెలిచినప్పుడు నీ చుట్టూ ఎవరు ఉంటారో లేదో తెలియదు, కానీ నువ్వు ఓడిపోతే మాత్రం 10 మంది చేస్తారు నీ చుట్టూ, నేను ఎలానే చేస్తాను, నేను అవమానిస్తాను, వాళ్ళ మాటలు వింటూ నీ టైం వేస్ట్ చేసుకో, ఎందుకు ప్రయత్నిస్తే తప్పకుండా గెలుపొస్తుంది అని అన్నాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ, ప్రయత్నిస్తే తప్పకుండా గెలుస్తాం. వాడంటున్నాడు, వీడంటున్నాడు అని బాధపడద్దు. మన సమాజమే అంతా, గెలిచినోనే పొగడడం, ఓడితే వాడినే తిట్టడం, ఇది అలవాటే. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళని చెప్పు, ముందుకు సాగు మిత్రమా. డోంట్ స్టాప్ when you fail, try again and again until you reach your goal. Thank you for watching.